ఇక దేవరా సినిమాకి మీరు ఆర్టిస్ట్ గా పనిచేయడానికి వెళ్ళారు కదా. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ సూపర్ గారితో? ఉందన్న. అన్న షార్ట్ లోన అసలు జస్ట్ ఇలా ఉంటాడు. ఆయన రిహా అంటే రిహార్సల్స్ కూడా చేయడు. అలా ఇలా తిరిగేస్తాడు, చూస్తాడు, చేసేస్తాడు. అదేంటో మాకు అర్థం అవుతలేదు అసలు. మేము ఎన్ని మాటలు రూమ్ కి వచ్చి ఒకసారి ట్రై చేసినా కూడా రావట్లేదు మాకు. అందరి కంప్లైంట్ అదే కదా ఫస్ట్ ఆ. నుండి. ఆయనకి ఏదో తెలియని శక్తి ఉందన్న ఆయనలోన. అది మనకు రావాలంటే నందమూరి ఫ్యామిలీ నందమూరి, ఎన్టీఆర్ మనోడు ఎన్టీఆర్. మనం బచ్చగల్లా 100 సార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా ఆయన ఒక్కసారి చేసేదట్టి మనం 100 సార్లు చేసినా కూడా రాదు. అసలు ఒక ఎక్స్ప్రెషన్ ఒక సైడ్ కూడా 1% కూడా రాదు నన్ను అడిగితే. ఎట్లాగా ఇన్స్పైర్ అవుతున్నారు ఎన్టీఆర్ నుంచి? అన్న ఆయన ఒక రూపాయి పంచకపోయినా ఆయన మీద అభిమానంతో చాలా మంది అన్నదానాలు చేస్తారు. ఈయన ఏ స్పీచ్ లో అయినా కూడా ఫ్యాన్స్ గురించి మాట్లాడడం, షేరింగ్ చూపించడం. ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా ఆయన ఎదిగి అందరికి సపోర్ట్ ఇస్తున్నారు. ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, అన్నకి ఎవరు ఇవ్వలేదు. అంత సెట్ అయిన తర్వాత నేనున్నా అంటున్నారు. కో ఆర్టిస్టులతో బిహేవియర్ ఎలా ఉంటది మన ఎన్టీఆర్ గారిది? అన్న ఆయన నవ్వుతాడన్న, 24 గంటలు నవ్వుతాడన్న. ఆయన ఎనర్జీ అదే అన్న. ఆయన దానికే పడిపోయాడు. బేసిక్ అల్లరి ఎక్కువ చేస్తాడు సెట్ లో. మన వల్ల కాదన్న ఆ ఎనర్జెటిక్. ప్రతి ఒక్కరితో అసలు కోపమే లేదు. ఆయన కోపమే పడదు. ఏదో డిప్రెషన్ లో ఉన్నా కూడా చూపు లో మాత్రం ఎవరు ఏ కోపం ఈవెంట్ లో చూపిస్తారు, అది మామూలే. అది ఇది అడావిడి వల్ల ఏదో చూపిస్తారు. సెట్ లో మాత్రం చాలా కూల్గా ఉంటాడు అన్న. వాళ్ళన్న సెల్ఫీ కోసం ట్రై చేస్తే ఇస్తాడా? అంటే సెల్ఫీ కోసం ట్రై చేస్తే ఇస్తాడు, కానీ ఇక్కడ ఉండే డైరెక్టర్లు అసిస్టెంట్లు రానియరు, వీళ్ళు దొబ్బేస్తారు. ఓకే, ఆయనను లైవ్ లో అంత దగ్గరగా చూస్తున్నప్పుడు మీ ఒక అభిమానంగా మీ ఫీలింగ్? నేను ఆయన అక్కడే కాదు, నేను ఇంతకు ముందు వేరే ఫీల్డ్ లో పనిచేసినప్పుడు పార్టీలు అంటే పార్ట్ టైం కింద డ్యూటీలకు వెళ్తాను. పార్టీకి డ్యూటీకి వెళ్తే ఆయన అక్కడ కూడా సెట్ లో చూసి రామ్ చరణ్ ని, అల్లు అర్జున్ ని, ఎన్టీఆర్ ముగ్గురు నోటే సెట్ లో చూసి, అంటే బర్త్డే పార్టీలో నైట్ టైం చూసాడు. అక్కడ కూడా ప్రతి ఒక్కరితో నవ్వుతూనే మాట్లాడాడు. వెళ్ళేటప్పుడు కావాల్సి ఉంటే ఫోటో కావాల్సి ఉంటే వెళ్ళేటప్పుడు ఇస్తాను అన్నాడు. అంటే 2 years బ్యాక్ అనుకుంటా. నైట్ జరిగింది, పొద్దున్నే మళ్ళా దసరాకు రివ్యూ ఇచ్చేసాడు. అందరూ జాగ్రత్త ఉండండి, అవి పండుగ మంచిగా చేసుకోండి, పండుగ యాక్షన్ సీక్వెన్స్ మీద ఈసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఇప్పుడు వచ్చిన టేజర్ లో. ఆయన నడిచొస్తే చాలు, ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. సింహం నడిచొస్తే చాలు, మిగతా త్వరగా రాబోతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఒక అభిమానిగా? ఆకలేసినప్పుడు సింహం వేటాడుతుంది, ఇంకా అన్న కోసం వెయిట్ చేసినప్పుడు మేమంతే. దేవరా సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుందో పీక్స్ లో ఉంటది అన్న. నెక్స్ట్ ఇంకా బాస్ బద్దలు కొడుతుంది, ఇంకా రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటాం.